करके एक गुजारिश करके आज मैं एक पोजीशन से आज एक पोजीशन में हूं बोलते मेरे को ఇంత స్ఫూర్తిదాయకమైనటువంటి విలువలతో కూడిన జీవితాన్ని ఇచ్చింది నాకు నా చదువు. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది నా చదువు. అయిపోయింది, స్నేహితులు దూరం పెట్టారు, నా అనుకున్న వాళ్ళు ముఖం పెదవిర్చారు, నేను చేసుకోవాలనుకున్న అమ్మాయి కూడా దూరం అయిపోయింది. అంతా నిర్మానుష్యం. 10 నిమిషాలు కరెంట్ పోతేనే మనం ఇంట్లో ఉండలేం. 15 సంవత్సరాల నుంచి నరకాన్ని చూస్తున్నా. నా జీవితం అయిపోయింది అనుకున్న క్షణంలో నన్ను ఇంత ఉన్నతమైన స్థాయిలో పెట్టింది నా చదువు. ఇందాక సార్ చెప్పారు ఆడవారి గురించి, వారి గొప్పతనం గురించి. నేను మాత్రం నా భార్య గురించి చెప్తాను. ఇప్పటికి కూడా తన యొక్క గొప్పతనాన్ని నేను శిరస్సు వచ్చి పాదాన్ని వందనం చేస్తాను. నన్ను చూడకుండా, నా ఫోటో చూడకుండా, నాకు ఇలాంటి ఉద్యోగాలు లేకుండా నన్ను చేసుకుంది నా భార్య. ఈరోజు తన యొక్క బంధువులు కూడా పనులు చేసుకుంటున్నావు, ఒక పని ఎలా పోషిస్తాడు, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అని చెప్పినా కానీ ఎవరి మాట వినకుండా తను మరి ఏ ధైర్యంతో నన్ను చేసుకుంది అన్నది కూడా, నేనైతే అమ్మాయి ప్లేస్లో ఉంటే నేను చేసుకోను చెప్తున్నాను కదా. కానీ తను చేసుకుంది అంటే నాకు ఇప్పటికి కూడా ఎలాంటి రక్త సంబంధం లేకుండా బయట అమ్మాయి తను వచ్చి నా జీవితాల్లో వెలుగు నింపింది. ఈ విషయాల్లో నేను ఇప్పటికీ ఎప్పటికీ ఇంకెప్పటికైనా కానీ సరే తనకు రుణపడి ఉంటాను. ఇంకా ఎంతో విధి విధానమైనటువంటి అంశాలను కూడా నేను పాఠశాలలో బోధిస్తూ పిల్లల విషయంలో, వాళ్ళ ప్రవర్తన విషయంలో, వాళ్ళ విధి విధాన విషయంలో, పాఠ్యాంశాలలో నేను అంశాలే కాకుండా జీవితంలో ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, జీవితంలో కష్టాలు ఏ విధంగా వస్తాయి, వాటిని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న విధానం మీద కూడా చక్కటి విషయాలు